Dutta Media, Power of News. Hello viewers, welcome to another episode of Your Doctor, Me Kosam, Me Doctor. I am Dr. Nikhil, consultant neurosurgeon, currently practicing in Hyderabad. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ ఈజ్ డాక్టర్ ఫనీ, ఈజ్ ఎ కన్సల్టెంట్ న్యూరాలజీ అండ్ ఇది ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ బిట్వీన్ ఎ న్యూరోసర్జన్ అండ్ ఎ న్యూరాలజిస్ట్. మనం ఈ ఇంటర్వ్యూలో చాలా టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. అసలు ఫస్ట్ ఒక పేషెంట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఒక న్యూరోసర్జన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, అసలు న్యూరాలజీలో మనం ఎలాంటి డిసీజెస్ చూస్తుంటాము, ఒక స్ట్రోక్ పెరాలసిస్ గురించి కానీ, ఒక లైక్ మూమెంట్ డిజార్డర్స్ గురించి కానీ, ఒక ఇప్పుడు చూస్తున్నాం ఒక అవుట్బ్రేక్ జీబీఎస్ గురించి, అండ్ మోస్ట్ కామన్గా చూసేది మనం ఫిట్స్, సీజర్స్, ఇలాంటి చాలా టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. డాక్టర్ ఫనీ, మీ గురించి. హలో అండి, నమస్కారం. నా పేరు డాక్టర్ ఫణీంద్ర. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ లాగా భువనగిరి అండ్ హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాను. ఇంకోటి మోస్ట్ కామన్గా లైక్ హెడేక్స్, చాలా ఫ్రీక్వెంట్గా చాలామంది చూస్తూ ఉంటాం హెడేక్స్ అని. మైగ్రేన్ హెడేక్స్ అంటాం, టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్స్, క్లస్టర్ హెడేక్స్, కొన్ని హెడేక్స్ అసలు అది ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాకుండా చాలామంది వస్తూ ఉంటారు. సో ఈ హెడేక్స్ గురించి లైక్ ఫస్ట్ మైగ్రేన్ హెడేక్ అంటారు. ఈ మైగ్రేన్ హెడేక్ అంటే ఎందుకు వస్తుంది, అసలు దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? జనరలీ హెడేక్స్ ఆర్ ద బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ ఎ న్యూరాలజిస్ట్ ఆర్ ఎ న్యూరోసర్జన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Exactly. సో most of the patients who come to the OPD will be the headache patients. Out of 10 patients, 6-7 will be headaches. Headache Exactly. నెక్స్ట్ విల్ బి low back pains. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. Okay. హెడేక్స్ అనేవి ఒక 2 types మేబీ. ప్రైమరీ హెడేక్ అంటాం, సెకండరీ హెడేక్ అంటాం. ప్రైమరీ హెడేక్ కింద ఈ మైగ్రేన్, మీరు చెప్పిన క్లస్టర్ హెడేక్, టెన్షన్ టైప్ హెడేక్ కానీ ఇలాంటి రకరకాల హెడేక్స్ ఉంటాయి. న్యూ డైలీ పర్సిస్టెంట్ హెడేక్స్ అని కొత్తగా హెడేక్స్ వస్తూ ఉంటాయి. సెకండరీ హెడేక్స్ అంటే మనం ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఏదైనా ఇందాక మనం మాట్లాడుకున్న స్ట్రోక్ వల్ల కానీ, ట్యూమర్స్ వల్ల కానీ, సో ఇన్సైడ్ బ్రెయిన్ ఏదో ఒక పాథాలజీ ఉంటే దాన్ని సెకండరీ హెడేక్స్ అంటారు. మైగ్రేన్ అనే దానికి డెఫినెట్లీ దెర్ ఇస్ నో డయాగ్నోస్టిక్ టెస్ట్. ఒక టెస్ట్ చేస్తే మైగ్రేన్ తెలుస్తుంది అనేది అయితే ఏం లేదు. మైగ్రేన్ అనేది ప్యూర్లీ క్లినికల్ డయాగ్నోసిస్. మైగ్రేన్కి సెట్ ఆఫ్ క్రైటీరియా ఉంటుంది. దేర్ విల్ బి స్కేల్, మన దగ్గర ఫాలో మెడా స్కేల్ అని ఉంటుంది. మైగ్రేన్కి డైరీ ఉంటుంది, దాని స్కేలింగ్ అవుట్ ఆఫ్ 10 ఎంత స్కోర్ ఉంది, ఇలాంటి స్కోర్స్ ఉంటాయి. సింప్టమ్స్ ఎలా ఉంటాయి మైగ్రేన్లో? యూజువల్లీ 4 to 72 hours తలనొప్పి ఉంటుంది. దాంతోపాటు థ్రాబింగ్ టైప్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది, అంటే మనకి పల్సేటింగ్ లాగా అనిపిస్తుంది. దాంతోపాటు కొంచెం నాజియా సెన్సేషన్ కానీ, ఫోటోఫోబియా అంటాం. మన తలనొప్పి వచ్చినప్పుడు లైట్ అనేది మనం భరించలేము. మనం ఒక డార్క్ ఎన్విరాన్మెంట్, ఒక చీకటి ఎన్విరాన్మెంట్లో ఉంటే వీల్ ఫీల్ కంఫర్టబుల్. కామ్ ప్లేసెస్ లో ఉండి వాళ్ళు పడుకోవాలనిపించడం, కరెక్ట్, పడుకుంటే తగ్గుతుంది అనిపించడం కానీ. ఈ మైగ్రేన్ లో చాలా మంది చెప్తారు ఒక వన్ సైడ్ హాఫ్ ఆఫ్ ద హెడ్, అంటే ఇప్పుడు వన్ సైడ్ హాఫ్ ఆఫ్ ద హెడేక్ ఉంటేనే అది మైగ్రేనా, లేకపోతే మైగ్రేన్ లో హోల్ హెడ్ కూడా హెడేక్? స్టార్టింగ్ స్టేజ్ లో ఒక సైడ్ మాత్రమే రావచ్చు. ఐదర్ ఇట్ మే రైట్ ఆర్ లెఫ్ట్. ఇట్ మే బి రైట్ ఆర్ ఇట్ మే బి లెఫ్ట్. ఒక్కొక్కసారి రైట్ వచ్చి ఒక్కొక్కసారి లెఫ్ట్ కూడా వస్తుంది, ఒక్కొక్కసారి జనరలైజ్డ్. స్టార్టింగ్ స్టేజ్ లో సింగిల్ సైడ్ ఉన్నా సరే, యాజ్ ఇట్ ప్రోగ్రెసెస్ ఆన్, యాజ్ ద డ్యూరేషన్ ఇంక్రీజ్, ఇట్ కెన్ కమ్ టు బోత్ సైడ్స్. సో దాన్ని ఉంటుంది. డెఫినెట్లీ క్రైటీరియా మీట్ అయితేనే మనం దాన్ని మైగ్రేన్ అంటాం. ఎందుకంటే మీరు చెప్పిన ఇందాక టెన్షన్ టైప్ హెడేక్ కానీ, సైనసైటిస్ వల్ల వచ్చే హెడేక్ కానీ, ఇవన్నీ సిమిలర్గా ఉంటాయి. బట్ ట్రీట్మెంట్ విల్ బి డిఫరెంట్. ప్రొఫిలాక్సిస్ అనేది మనం ఒక 3 నుంచి 6 నెలల వరకు మైగ్రేన్లో మాత్రమే వాడతాం. టెన్షన్ టైప్ హెడేక్లోను, సైనసైటిస్లోను మనం వాడము. అండ్ మెటిక్యులస్గా ఉంటుంది. అంటే సిమ్టమ్స్ విల్ బి వెరీ మార్జినల్, వెరీ నారో. సో టు లిటిల్ డిఫికల్ట్ ఫర్ న్యూ న్యూరాలజిస్ట్ టు సార్ట్ అవుట్ వెదర్ ఈజ్ మైగ్రేన్ ఆర్ సైనసైటిస్. ఈ మైగ్రేన్ హెడేక్స్ లైక్ అంటే ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అంటారు? డెఫినెట్లీ మైగ్రేన్ ట్రిగ్గర్స్ అని ఉంటాయి. ట్రిగ్గర్స్ అంటే మనకి ఏ పని చేస్తే లేకపోతే ఏం చేస్తే మనకి మైగ్రేన్ వస్తుంది అనేది పేషెంట్ షుడ్ అబ్జర్వ్. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది కాఫీ విత్డ్రావల్ వల్ల, కాఫీ మానేయటం వల్ల మైగ్రేన్ వస్తుంది. కొంతమంది కాఫీ స్మెల్ చూస్తే మైగ్రేన్ వస్తుంది. కొంతమందికి పర్ఫ్యూమ్స్ పడవు, కొంతమందికి స్మెల్ పడదు, కొంతమంది ట్రావెలింగ్లో వస్తుంది, కొంతమంది సన్లైట్ ఎక్స్పోజర్, కొంతమంది సినిమా థియేటర్స్లో ఆ డార్క్ ఎన్విరాన్మెంట్లో సినిమా స్క్రీన్ ఫోకస్ ఎక్కువ పడినప్పుడు వస్తుంది. సో పేషెంటే గమనించాలి ఎక్కడ మనకి ట్రిగ్గర్ వస్తూ ఉంది అని.
ఆ ట్రిగ్గర్ని అవాయిడ్ చేస్తే చాలా వరకు మైగ్రేన్ అటాక్స్ అనేవి తగ్గుతాయి. ఇందాక మీరు అడిగింది మైగ్రేన్ ఎందుకు రావచ్చు అనేది అడిగారు. డెఫినెట్లీ ఇట్స్ హైపోథసిస్, అంటే ఇంకా కన్ఫర్మ్డ్గా దీనివల్ల వస్తుందని లేదు. ఇందాక మీరు అడిగినట్టు మైగ్రేన్కి కాజెస్ వచ్చేసి డెఫినెట్లీ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. అందుకే మనకి మెన్స్ట్రుయేషన్ టైంలో లేడీస్కి జనరల్ కొంచెం మైగ్రేన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది ఈ కార్టికల్ డిప్రెషన్ అని ఉంటుంది. అంటే మనకి ఎలక్ట్రికల్ యాక్టివిటీ ముందు నుంచి వెనక కానీ మనకి ఒక థెలామస్ అని రకరకాల ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్లో ఇది రీసెంట్ కాన్సెప్ట్. డిప్రెషన్ లాంటివి వచ్చినప్పుడు, డిప్రెషన్ అంటే మన రొటీన్ డిప్రెషన్ కాదు, సైకియాట్రీలో ఉండే డిప్రెషన్ కాదు, ఎలక్ట్రికల్ యాక్టివిటీలో వచ్చే డిప్రెషన్, అది కార్టికల్ డిప్రెషన్ అంటాం. దానివల్ల వస్తుంది. దేర్ ఆర్ మెనీ రీసెర్చెస్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ వే. ఆ డిప్రెషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలి ఏంటి అనేది. సో మీరు అన్నట్టు మైగ్రేన్కి ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేసుకోవడమే. సో ఏమన్నా అక్యూట్ ఈవెంట్గా ఆ టైంకి వస్తే మాత్రం మెడికేషన్స్, అంటే ఈ మైగ్రేన్ వచ్చినందువల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ ఒక బీపీ షుగర్కి వచ్చిన వాళ్ళు లైఫ్ లాంగ్ వాడినట్టు ఈ మైగ్రేన్ వచ్చిన వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ ఏమన్నా వాడాల్సి వస్తుంది అంటారా? అలాంటిది ఏం లేదు. ఇందాక చెప్పినట్టు డెఫినెట్లీ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉందని చెప్పా కదా. జనరల్గా మైగ్రేన్ మోస్ట్ కామన్లీ ఫీమేల్స్లో వస్తుంది, మేల్స్లో కూడా వస్తుంది, ఫీమేల్స్లో ఎక్కువ చూస్తాం. వీళ్ళకి ఆ మెనోపాజ్ అంటాం కదా, ఆ మెనోపాజ్ వచ్చేపాటికి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గుతుంది. సో డెఫినెట్లీ మైగ్రేన్ విల్ సెటిల్ డౌన్ బై మెనోపాజ్ యూజువల్లీ. బట్ దేర్ ఆర్ సమ్ ఇన్స్టెన్సెస్ ఇన్ విచ్ బియాండ్, అంటే మెనోపాజ్ తర్వాత కూడా కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇట్ ఈస్ నాట్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ యాక్చువల్లీ. ప్రొఫైలాక్సిస్ అనేది ఒక 3 to 6 months వరకు ఇస్తాం. మళ్ళీ ఆ టాబ్లెట్స్ అనేవి ఎక్కువ కాలం వాడటం వల్ల దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. యూజువల్లీ మైగ్రేన్ కరెక్ట్గా టాబ్లెట్ ప్రొఫైలాక్సిస్ వాడుకుంటూ ట్రిగ్గర్లు అవాయిడ్ చేసుకుంటే కనుక దెర్ ఆర్ గుడ్ రిజల్ట్స్ ఇన్ కంట్రోలింగ్ మైగ్రేన్. ఓకే. సో ఈ మైగ్రేన్ ఉన్న వల్ల ఏదో పెద్ద డిజీజ్ ఉంది, లైఫ్లో చాలా స్ట్రెస్ తీసుకోవాల్సిన, నాకు ఒక మైగ్రేన్ ఉంది అనే ఒక డిజీజ్ లాగా చూడాల్సిన అవసరం లేదు అంటారు. యాక్చువల్లీ మైగ్రేనర్స్ అంటే వాళ్ళ పేషెంట్లు చాలా డిజేబుల్గా ఫీల్ అవుతారు. ఓకే. దే కంప్లీట్లీ షట్ డౌన్ దేర్ వర్క్, వాళ్ళు ఏ పని చేయలేరు. అంటే ఆ డిజేబిలిటీ అనేది హూవర్ గెట్స్ ద మైగ్రేన్, ఎవరికైతే మైగ్రేన్ ఉందో వాళ్ళకి తెలుస్తుంది తప్ప మనకి పెద్ద ఉండదు. బట్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ వెరీ మచ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. ఏదో లైఫ్ లాంగ్ అమ్మో మైగ్రేన్ వచ్చింది ఏంటి పరిస్థితి, సీజర్స్ లాగా లేకపోతే వేరే ఏదో కండిషన్ లాగా అయితే కాదు. ఓకే. సో మైగ్రేన్స్ వచ్చినంత మాత్రాన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దాన్ని పెద్ద ప్రాబ్లం లాగా చూడాల్సిన అవసరం లేదు అంటారు. డెఫినెట్లీ అదే ఇందాక అన్నట్టు మైగ్రేన్ డెఫినెట్లీ ఫీల్ అయ్యే వాళ్ళే డిజేబుల్గా ఫీల్ అవుతారు. బట్ అది లైఫ్ లాంగ్ ఉండే డిసీజ్ అయితే ఏం కాదు. అది మనం జనరల్గా ఈ ట్రిగ్గర్స్ అవాయిడ్ చేసుకుంటూ ప్రొఫైలాక్సిస్ లాంటిది వాడుకుంటే అన్నెసరీ స్ట్రెస్ లాంటివి ఉన్నప్పుడు కూడా మైగ్రేన్ అగ్రివేట్ అవుతుంది. ఆ స్ట్రెస్ లాంటివి కంట్రోల్ చేసుకుంటే కనుక మైగ్రేన్ డెఫినెట్లీ కెన్ బి కంట్రోల్డ్. ఓకే. బట్ డెఫినెట్లీ ఈ హెడేక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడేక్స్ క్రానిక్గా చాలా రోజుల నుండి ఉంటే మాత్రం ఒకసారి ఇమేజింగ్ అనేది ఎంఆర్ఐ లాంటివి మాత్రం చేసుకొని లైక్ వేరే కారణాలు అనేటివి ఏమన్నా రూల్ అవుట్ చేసుకోవడం బెటర్ అంటారు. కరెక్ట్, డెఫినెట్లీ. ఎందుకంటే ఇక్కడ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ ఏజ్ గ్రూప్ 45 years 40 years లోపు అయితే కనుక దెన్ మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అదే మనం ఇందాక హిస్టరీ ఫిట్ అయితే కనుక మైగ్రేన్ లాగా డయాగ్నోస్ చేయాలి. పెద్దవాళ్ళలో 65 years వాళ్ళలో మైగ్రేన్ లాంటివి జనరల్గా ఉండవు. సో 50 years తర్వాత హెడేక్ ఏదైనా సరే మనం దానికి ఇమేజింగ్ అనేది ఎంఆర్ఐ కానీ చేయించుకోవడం బెటర్. ఇట్ మే బి నార్మల్, బట్ మనం వీ షుడ్ నాట్ మిస్ ప్రైమరీ థింగ్, అంటే ట్యూమర్ లాంటిది కానీ లేకపోతే వేరే ఏదన్నా ఇన్ఫెక్షన్ లాంటిది, కొన్ని ప్యాకిమెనింజైటిస్ అని ఉంటాయి కొన్ని, అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం కొంచెం దాన్ని అవాయిడ్ చేయాలి. అదే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయించుకోవడం బెటర్. హలో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.